నమస్తే అండి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అయితే ఒక క్లారిటీగా చెప్పేసారు. నా నెక్స్ట్ ఎలక్షన్స్‌తో నేను మావిగన్ స్లోగన్‌తోనే వెళ్తాను. ఎవరైతే మొదటి విడతలో రైతులు భూములిచ్చారో, రెండో విడతకి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇన్ని వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం లేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఉపయోగించుకొని రాజధాని నిర్మాణం చేయొచ్చనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి అనే ఒక హ్యాష్ ట్యాగ్ నడుస్తోంది. మీరేం చెప్తారు? ఇంతకంటే దరిద్రమైన హ్యాష్ ట్యాగ్ నా జీవితంలో చూడలేదు. చూడను గూడా. హ్మ్. ఇది చాలా చాలా దుర్మార్గం అండి. ఈ అసలు వీళ్ళు చరిత్రహీనులు అయిపోతారు ఖచ్చితంగా. ఇప్పుడు నేనిలా మాట్లాడినంత మాత్రాన నేను కూటమి ప్రభుత్వానికి అనుకూలమని అనుకోవద్దు. హ్మ్. నేను కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే ఉందో గజెట్ విడుదల చేసిన రాజధాని ఏదైతే ఉందో దానికి మాత్రమే కట్టుబడి మాట్లాడుతున్నాను. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు తరఫున నేను మాట్లాడుతున్నాను. 4,00,00,000 5,00,00,000 ఆంధ్ర ప్రజలున్నారు. వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా నేను మాట్లాడుతున్నా. ఇన్ని ఇన్ని విషయాలున్నాయి ఇక్కడ. హ్మ్. అంతేగాని నాకేమీ నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను. ఓకే. అందుకని నాకు రాజకీయాలకి సంబంధం లేకోకుండా నేను చాలా జనరల్‌గా ప్రజల పర్స్పెక్టివ్‌లోనే ఆంధ్రప్రదేశ్ పర్స్పెక్టివ్‌లో నేను మాట్లాడుతున్నా. ఇది ఎంత దుర్మార్గం అంటే నిన్న గాక మొన్న నేను ఒక టీవీ డిబేట్‌లో మాట్లాడితే హ్మ్, ఆంధ్ర వాళ్ళకి ఈ రోజుకి రాజధాని అనేది లేదు. వాళ్ళు వాళ్ళ రాజధాని కట్టుకునే విషయంలో చూసుకోవచ్చు. తెలంగాణకి సంబంధించి ఎందుకు వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తారు అని ఒకతను మాట్లాడితే, ఏం మాట్లాడుతున్నారండి? గజెట్ కూడా రిలీజ్ చేసిన అమరావతి గురించి మీరెలా మాట్లాడతారు అంటే, ఆయన ఛాలెంజ్ చేశాడు నాతోటి. అమరావతి అయినప్పుడు చూద్దాము అని. హ్మ్. ఎందుకంటే, ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి, వీళ్ళ ప్రేలాపనల వల్లనే వేరే వాళ్ళకి మాటలొస్తున్నాయి. అంటే మరి తెలుగుదేశంకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నారు కదా! ఇప్పట్లో వీళ్ళనుకుంటున్న ఆకాశ హర్మ్యాలు, ట్విన్ టవర్స్ ఇవి ఇప్పట్లో కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. ఓ 30, 40 ఏళ్ళు పడతది అని చెప్పి టీడీపీకి సంబంధించిన నేతలే మాట్లాడుతున్నారు. అంటే పిల్లల తరం వచ్చే వరకు మరి రైతుల పరిస్థితి ఏంటి? భూములిచ్చిన రైతులు? కాదండి. వాళ్ళ వాళ్ళ ల్యాండ్ వాళ్ళకిస్తారు. ఆకాశ హార్మ్యాలొచ్చేంత వరకు అన్నం తినకుండా కూర్చుంటారా ఎవరైనా? అంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది అహా! అధికారం వచ్చి. కాదండి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు 19లో ఈ భూసేకరణ పూర్తి చేశారు వాళ్ళు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి అది అసలు దానిలో ఒక ఇటుక రాయి ఎయలేదు. ఒక తట్టి మట్టి ఎత్తలేదు. పైగా ఎత్తకపోగా దాన్ని పడవ పెట్టేశాడు. 5 ఏళ్ళు అయిపోయినియి. 5 ఏళ్ళు 3 రాజధానుల పేరుతోటి కాలయాపన చేశాడు. అదయిపోయింది గదా! ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు, వీళ్ళు అమరావతికే కట్టుబడి ఉన్నవాళ్ళు గాబట్టి, ఆల్రెడీ అక్కడ కొన్ని కట్టి ఉన్నారు గాబట్టి, ఒక ప్లాన్స్ అన్నీ అయిపోయినాయి గాబట్టి, ఆహ్, వీళ్ళు మళ్ళీ అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆహ్, ఇ ఇలాంటి ప్రమాదం ఏదో వస్తుందని తెలిసే వాళ్ళు గజెట్ కూడా రిలీజ్ చేయించుకున్నారు. హ్మ్. కేంద్ర ప్రభుత్వం అవును. అమరావతిని గుర్తించింది. ఇప్పుడు ఎవరెంత ఏడ్చినా, మొత్తుకున్నా, ఏం చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా సరే అమరావతి మారదు. ఈ అమరావతిలోనే నెమ్మదిగా కట్టుకుంటాం. ఇప్పుడు నేనొక ఎగ్జాంపుల్ చెప్తానండి. హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 35 ఏళ్ల క్రితం ఎస్‌టిపి అని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ అనేది ఓకే. అమీర్‌పేట మైత్రివనం బిల్డింగ్‌లో ఒక చిన్న 2000 ఎస్ఎఫ్‌టి ఆఫీస్‌లో మొదలైంది ఎస్‌టిపి. ఆ ఎస్‌టిపి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కు అక్కడి నుంచి మొదలైన ఎస్‌టిపి యొక్క విధి విధానాలు, కార్యకలాపాలు హైటెక్ సిటీ ఇవాళ సైబర్ టవర్స్ అని చెప్పుకుంటున్న హైటెక్ సిటీ దగ్గరికి చేరటానికి ఈజీగా 6 ఏళ్ళు పట్టింది. హ్మ్. సైబర్ టవర్స్ వచ్చింది. సైబర్ టవర్స్ వచ్చిన తర్వాత సైబర్ టవర్స్ ఏరియాలో మాదాపూర్ హైటెక్ సిటీలో ఎన్ని ఐటీ ఆఫీసులున్నాయో ఇవాళ అందరికీ తెలుసు. వచ్చినియి గదా! అవును. ఇయన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పక్కకెళ్ళి నాలెడ్జ్ పార్క్ అని జెప్పి ఇప్పుడు సత్వ నాలెడ్జ్ పార్క్ ఇవన్నీ మొన్న వివాదంలోకెళ్ళిన భూముంది గదా! 5 ఎకరాలు హ్మ్. ఆహ్, అక్కడి నుంచి ఇంకా కొంచెం అట్లా ఎళ్ళి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరికెళ్ళి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి ఇవాళ కోకాపేట వరకు ఈ నగరం వెళ్ళింది గదా! విస్తరించింది. విస్తరించింది గదా! ఇదంతా జరగటానికి ఎన్నేళ్ళు పట్టింది?
40 ఏళ్ళు పట్టింది. 35 ఏళ్ళు. గట్టిగా మాట్లాడుకుంటే 35 ఏళ్ళు. పోనీ 30 ఏళ్ళు ఏసుకోండి. 30 ఏళ్ళకి ఇంత అభివృద్ధి మనం చూసాం. అది నాన్ స్టాప్‌గా జరగబట్టి. ఓకే. ఈ అర్ధరాత్రి నగరాలు నిర్మించబడవండి. అందుకని చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళు పట్టుద్ది అన్నాడు అంటే 30 ఏళ్ళు పడతాయి. 30 ఏళ్ళు గాదు, ఈ ఈ ఈ 4 ఏళ్లలోనే అవుద్ది అంటే అప్పుడు చంద్రబాబు నాయుడిని ఏమన్నా అనాలి. 40 ఏళ్ళు, 30 ఏళ్ళు పట్టుద్దన్నాడు కాబట్టి ఇంక అతన్నేం అనటానికి వీల్లేదు. ఇప్పుడు విజన్ 2020 అని పెట్టారండి. ఆ పెట్టినప్పుడు అన్నారు, "అబ్బా! 20 ఏళ్ల ప్లాన్ ఇప్పుడే ఏస్తన్నాడు ఈయన" అన్నారు. విజన్ 2020లో తీసుకున్న ప్లానింగ్ ఏదైతే ఉందో దాని వల్లనే ఇవాళ కోకాపేటలో డెవలప్‌మెంట్ వచ్చింది. అంటే ఇక్కడి నుంచి మొదలై అక్కడి దాకా ఎళ్ళింది. ఓకే. మరి అలాగే ఇవాళ 2047 అంటున్నారు. హైదరాబాద్ గానీ, ఎక్కడైనా సరే 2047 ప్లాన్ మాట్లాడుతున్నారు. అంటే 47కి ఈ నగరం ఎలా ఉంటది అనేది ఒక ఊహలో వీళ్ళు ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని దాని ప్రకారం ముందుకెళ్తున్నారు. ఈ మాత్రం ప్లానింగ్ అంటే లేకోకుండా నగర విస్తరణకి సంబంధించి హ్మ్. దప్పదప్పాలుగా ఆ! ఎలానూ తరాలు మారుతూ ఉంటాయి, ఉద్దేశాలు మారుతూ ఉంటాయి. అన్నీ మారుతుంటాయి. దాని ప్రకారంగా డెవలప్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు 30, 40 ఏళ్ల క్రితం జనాభాకి, ఇప్పుడు జనాభాకి చాలా వేరియేషన్ ఉండిందిగా. ఆ! ఇలా. ఇప్పుడు ఒక రాష్ట్రానికి కావాల్సిన సెక్రటేరియట్ కావచ్చు, సచివాలయం కావచ్చు, హైకోర్ట్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో కనీసం దాన్నన్నా సరే ఎస్టాబ్లిష్ చేసేసుకోవాల్సిన అవసరం ఉండింది అయి కదా! ఆల్రెడీ 3 ఉన్నాయండి. అయన్నీ తాత్కాలికమని ఏ ఆళ్ళే చెప్తున్నారు తాత్కాలికం కదా! లేదు. అసలు ఇది మొదల్లేదు మొగుడా అంటే పెసరపప్పు అండువే పెళ్ళామా తాత్కాలికమని అన్నట్లు. చెప్పింది ఆళ్ళే కదా మరి. ఏవండి ఇప్పుడు అంటున్నాడా ఆయన ఆ మాట? హ్మ్. ఇప్పుడు అంటున్నాడా? ఇప్పుడు ఈ రోజు కావాల్సిందేంటి? ఈ ఈ ఈ ఈ వచ్చిన అమరావతి ఏదైతే ఉందో, ఈ అమరావతి స్టేజ్ బై స్టేజు నిర్మాణం ఆగకుండా జరుగుతా ఉండాలి. ఓకే. ఏ ఒక్క రోజు పని ఆగకుండా చేస్తే కూడా వీళ్ళు చెప్పిన బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో, అమరావతి నమూనా ఏదైతే ఉందో ఇది రావటానికి 30 ఏళ్ళు ఈజీగా పడతది. హ్మ్. ఏది ఆగకుండా చేస్తే. మరి ఆంధ్రప్రదేశ్‌కి ఆకాంక్ష ఒక్క అమరావతేనా? అమరావతితో పాటు పోలవరం ఉంది. దాంతో పాటు ప్రజల సంక్షేమ కార్యక్రమాలున్నాయి. మళ్ళీ ప్రభుత్వం నిర్వహణ అన్నీ ఉన్నాయి గదా! ఇంకా మళ్ళీ చిన్నా చితకా నీటిపారుదల ప్రాజెక్టులున్నాయా? ఎంత బడ్జెట్లున్నాయి? అన్నీ ఉన్నప్పుడు ఒక్క అమరావతికే డబ్బులెలా తీసుకొచ్చి పెడతారు? కాకపోతే చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? స్వయం సమృద్ధితోటి అంటే తనకొచ్చే డబ్బులతోటి తానే నిర్మించుకునేటట్లు ఒక సెల్ఫ్ రిలయంట్ ప్రాజెక్ట్‌గా నేను చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు సంపద సృష్టిస్తాను అని అన్నారు. ఆ! ప్రతి మంగళవారం అప్పులకెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం ఏపీ పరిస్థితి అదే కదా! కాదండి. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కాదండి. గారు చేసిన అప్పులు మీరు 2 ఏళ్లలో చేసేసారని మనం చూస్తూనే ఉన్నాం కదా! అవును. మరి వీటికి పరిష్కారం మావిగనా? కాదు. కాదు గదా! హ్మ్. అసలు 3 రాజధానులు అన్నవాడివి మావిగనకి ఎందుకు పరిమితమయ్యావు? 3 రాజధానులే అనొచ్చుగా కనీసం. నీకు క్లారిటీ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం అండి జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉండటం. వాళ్ళ దురదృష్టం అంతే ఇంక. ఆళ్ళ దురదృష్టానికి ఆళ్ళే పడి ఏడవవలసిందే తప్పితే ఇంక చేయగలిగిందేమీ లేదు. ఇలాంటి తలతిక్కల ప్రతిపక్ష నాయకుడు ఉండటం అనేది వాళ్ళ పాలిట శాపం, ఆంధ్ర ప్రజల శాపం. ఓ పక్క చంద్రబాబు నాయుడికేమో ఆస్తిమురుడు, ఆశబారుడు. ఈయనకేమో అది లేదు, ఇది లేదు. నా ఆస్తులు పెరిగితే చాలు, నాకు అధికారం వస్తే చాలు అనుకునే ప్రతిపక్ష నాయకుడు. వీళ్ళిద్దరి వల్లనే ఈ రాష్ట్రం అసలు ఒకళ్ళు ప్రాక్టికల్ కాదు. ప్రాక్టికల్‌గా ఏం చెయ్యాలి అనేది లేదు. ఇంకొకళ్ళేమో ఇంకా ఆయన గురించి నేనేం మాట్లాడినా వేస్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గురించి ఈవేళ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో ఇంతకంటే దివాళాకోరు స్టేట్మెంటు ఎవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని తీసుకెళ్ళి కూటమి ఖాతాలో ఏశారనుకోండి, అది మరింత బాధాకరం. హ్మ్. అందుకే నేను చెప్తున్నా ఏ ఖాతాలోనూ మమ్మల్ని వెయ్యొద్దు. మేము స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, అమరావతి కోసమే మాట్లాడుతున్నాం. నేను ఇంతకుముందు కూడా ఎప్పుడు ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడని దాన్ని కూడా అమరావతి విషయంలో మాట్లాడాను అంతకుముందు గూడా. నేనసల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడినా గానీ, ఎప్పుడు ఏ రోజు అడుగు పెట్టలా. హ్మ్. కానీ రైతుల కోసం, రైతుల్ని ఎన్ని మాటలు మాట్లాడారో. వాళ్ళనేమన్నారండి, కూకట్పల్లి ఆంటీలన్నారు.
పేటీఎం బ్యాచ్లు అన్నారు, ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అన్నారు కదా. అందుకే వాళ్ళ రైతుల పోరాటంలో నేను కూడా పాల్గొన్నా. అందుకని ఇవాళ రైతులు పిచ్చోళ్ళు అండి, ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు మరి వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ ఇంకా అవుతాయండి. చేయలేదు కదా. మరి మధ్యలో 5 ఏళ్ళు ఆగిపోయింది, అది నీ చేతగాంతనమే. ఇవాళ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది, 5 ఏళ్ళు ఆగింది. ఇప్పుడు హైదరాబాద్లో ఈ ప్రగతి కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆపలేదండి. ఒక పార్టీ మొదలెట్టింది, ఇంకో పార్టీ వాళ్ళు ఆపల. ఎందుకు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టినవి అన్నీ కూడా ఆయన కంప్లీట్ చేశాడు, ఆయన కొనసాగించాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కొనసాగించారు. ఏ మాట కమాట కేటీఆర్ కూడా కొనసాగించాడు. కొనసాగించకపోతే ఇవాళ హైదరాబాద్ ఇలా ఉండేది కాదు. చూద్దాం ఏం జరగబోతుందో. ఏది ఏమైనా ఆ స్టేట్మెంట్ మట్టుకు చాలా దివాళా కోరుతాను. ఇంకా అంతకంటే నేను ఎన్నో స్టేట్మెంట్లు చూశాను, కానీ పాలిటిక్స్లో ఇంత దిక్కుమాలిన స్టేట్మెంట్, ఇంత పనికిమాలిన స్టేట్మెంట్ చూడలేదు. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.